హలో యూట్యూబర్స్! వెదర్ అయితే చాలా కూల్‌గా ఉందండి. ఇలాంటి కూల్ వెదర్‌లో ప్రకృతిని ఆస్వాదిస్తూ, చుట్టూ చూసుకుంటూ ఇలా వేడి వేడి గారెలు తింటుంటే ఉంటదండి. ఆహా! ఆ టేస్ట్‌కి, ఆ అట్మాస్ఫియర్‌కి అబ్బా! కొన్ని ఎక్స్‌ప్రెస్ చేయలేమండి. చాలా అంటే చాలా బావుంటది. ఒకసారి చూడండి. నేనైతే ఈ ప్రిపరేషన్ మీకు చెప్పేస్తున్నాను. చాలామంది రకరకాలుగా అయితే గారెలు చేసుకుంటారు. నేనైతే బొబ్బరి పప్పుతో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది చాలా మందికి తెలీదండి బొబ్బరి పప్పు. అంటే కొంతమందికి తెలుస్తది, కొంతమందికి తెలీదు. ఎవరికన్నా తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మనం ముందుగా ఒక 2 అవర్స్ ముందు మనం బొబ్బరి పప్పుని నానబెట్టుకొని ఉంచుకోవాలి. చూడండి నానిన తర్వాత ఇలా వస్తది. దాన్ని నీట్‌గా, క్లీన్‌గా పొట్టు తీసేసేంత వరకు క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్నేంటంటే మనం మిక్సీ జార్‌లో ఏసి బరకగా మనం గ్రైండ్ చేసుకోవాలనమాట. మొత్తం పప్పంతా కొంచెం ఉంచుకొని మిగతాదంతా గ్రైండ్ చేసుకోవాలి. లాస్ట్‌లో కొంచెం ఉంచుకున్న దాంట్లో మనం స్పైసీ కోసం అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసుకుంటున్నానండి. ఇవన్నీ మీకు ఆప్షనల్. బట్ స్పైసీ ఉంటే బావుంటాయి. ఇవన్నీ గ్రైండ్ చేసుకొని, నీట్‌గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ తీసి పెట్టుకున్న దాంట్లో ఇది పేస్ట్ వేసేస్తున్నాననమాట. మొత్తం నీట్‌గా కలిపేసుకోవడానికి మనం సరిపడినంత సాల్ట్ వేసుకొని, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని కూడా వేసుకొని, మంచిగా మిక్స్ చేసుకోవాలనమాట. బ్యాటర్‌ని మొత్తం మిక్స్ అంటే కొంచెం ప్రెషర్ ఇస్తూ నీట్‌గా మా చేసుకోవాలి మనం. హ్మ్. ఈసారి ప్రిపరేషన్ అయిపోయింది కదండీ! ఇప్పుడేంటంటే హీట్ ఎక్కిన ఆయిల్‌లో మనం చిన్న చిన్న వడల్లా ఒత్తుకొని, మనం డీప్ ఫ్రై అయిన ఆయిల్‌లో మనం గారెలైతే వేసుకోవాలి. ఒకసారి చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే వేసుకొని, ఇంకేముంది మనకి పిండినంతా గారెలు చేసుకొని, ఇలా గోల్డెన్ కలర్‌లో వచ్చేంత వరకు మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకొని, మనం గారెలను తీసుకోవాలి. చూడండి ఎలా అయితే ఉందో అలాగా ఫైనల్లీ గారెలైతే రెడీ. థాంక్స్ ఫర్ వాచింగ్.